వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాను లేడు, మింగను లేడు, కక్కను లేడు. ఏం చేయాలో అర్థం కాని అయోమయమైన పరిస్థితి. ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక, మింగలేక, కక్కలేక. ఎస్, ఇది ట్రంపోడి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల వారి దయనీయ పరిస్థితి. ఇరాన్పై ఏకపక్షంగా దాడి చేసిన అమెరికా అనేక పరిణామాల అనంతరం ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎస్, ఇరాన్పై దాడులు చేశారు, భీకరమైన బాంబులు వేశారు. ఇరాన్ ప్రతిదాడి చేసింది. చర్చలు, ఆ తర్వాత చర్చలు, మళ్ళీ చర్చలు విఫలం, మళ్ళీ దాడులు. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఇరానే విజయం సాధించింది. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధంలో ఓటమి పాలయ్యాయి. చాలామందికి నచ్చకపోవచ్చు. ఇజ్రాయెల్ను ఫాదర్లాండ్గా గౌరవిస్తున్న వాళ్ళు, అమెరికా తొత్తులకు ఇది రుచించకపోవచ్చు. కానీ విదేశీ వ్యవహారాలు సునిశ్చితంగా గమనిస్తున్న వారికి, ఈ యుద్ధ వ్యవహారాలను చాలా క్లోజ్గా గమనిస్తున్న వారికి అక్కడేం జరిగిందో చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ఎస్, అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయింది. మరీ ముఖ్యంగా ట్రంపోడి పరిస్థితి మరీ దారుణం. చర్చలు అంటాడు, మళ్ళీ దాడులు చేస్తాడు. ఇరాన్ అదే ఒక ధ్వజస్తంభంలా నిలబడి ఉంది. ఎదురు దాడులు చేస్తుంది, అమెరికాను ముప్పు తిప్పలు పెడుతుంది. ఇవన్నీ చూసాం. కానీ చర్చల సారాంశం ఎటు తేలలేకపోతుంది. కానీ ఇప్పుడు ట్రంపోడికి ఏ పరిస్థితి అయినా సరే అక్కడి నుంచి బయటపడడం చాలా అవసరం. అందుకే చర్చలు అంటూ సాగిస్తున్నారు. వాస్తవానికి అక్కడ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే, అక్కడ ఉన్న ఇప్పటి పరిస్థితులను అంచనా వేస్తే అమెరికా ఇరాన్ను చుట్టుముట్టింది. ఎస్, హర్ముజ్ జలసంధిని పూర్తిగా బ్లాక్అవుట్ చేసింది. ఏ ఒక్క నౌకను రానియకుండా అడ్డుకుంటుంది. అంటే ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని అందరూ అనుకుంటున్నారు. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్ చాలా ధైర్యంగా నిలబడి ఉంది. అమెరికా ఇరాన్పై దాడి చేయలేకపోతుంది. వెనెజులాపై 2 నిమిషాలను దాడి చేసి అధ్యక్షుడిని బందీగా తీసుకొచ్చిన అమెరికా ఇరాన్పై మాత్రం దాడి చేయట్లేదు. దాడి చేస్తే ఏమవుతుందో అమెరికా అధ్యక్షుడికి బాగా తెలుసు. 12 అరబ్బు దేశాల్లో అమెరికా స్థావరాలు మండిపోతాయి. ఇరాన్ చాలా దారుణంగా ప్రతిదాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ను భస్మీపట్నం చేస్తుంది. గత 40 రోజుల యుద్ధంలో ఇది చూశాను కూడా. ఇరాన్ శక్తి ఏపాటితో తెలిసిపోయింది అమెరికాకు. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడడం ఎలా? ఇది ట్రంపోడి మైండ్లో తొలుస్తున్న ప్రశ్న. అసలే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ట్రంపోడు ఓడిపోతాడంటూ సర్వేలు వస్తున్నాయి. దీనికి తోడు ఫీఫా వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ అమెరికాలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇరాన్పై కూతల దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అమెరికా దారుణంగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ట్రంపోడు వెనుకకు వెళ్ళలేక, ముందుకు రాలేక హర్ముజ్ జలసంధిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడాలి. బయటపడితే పరువు పోవద్దు. అటేమో ఇరాన్ మేమే గెలిచింది కూడా. కానీ గౌరవప్రదంగా అక్కడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్నదే ఇప్పుడు ట్రంపోడి ముందున్న లక్ష్యం. అందుకే ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు, మింగను లేడు, కక్కలేడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక గౌరవప్రదమైన అన్వేషణ జరుగుతుంది. ఆ గౌరవప్రదమైన సబ్జెక్టుతో అక్కడి నుంచి తోక ముడవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఇది వాస్తవం. యుద్ధం రీతులను, విదేశీ వ్యవహారాలను నిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళకి ఎవ్వరికైనా ఇది అర్థమవుతుంది. అక్కడ ఇరాన్ గెలిచింది. అమెరికా హర్ముజ్ జలసంధిలో విలవిలలాడుతోంది.